భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర ప్రజల సంస్కృతి సంప్రదాయాలను తెలుపుతూ తింసా, సవర, కొమ్ము, కోయ తదితర సాంప్రదాయ నృత్య రూపాలతో ఘన స్వాగతం పలకాలని తెలిపారు. ఆగస్టు 1న విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్ యూనివర్సిటీతో పాటు జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీలను ప్రధాని మోదీ లాంఛనంగా ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర మణిహారంగా నిలవనున్న ఈ విమానాశ్రయం లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక గేమ్ చేంజర్లా మారుతుందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రానున్న 10 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రతి ఇంట ఈ ప్రారంభోత్సవ వేడుక స్ఫూర్తి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న అరకు కాఫీ బ్రాండింగ్కు కూడా వేదికగా దీనిని మలచాలని దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి చేపట్టే కార్యక్రమాల్లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా హాజరు కావాలని సీఎం నిర్దేశించారు. ప్రారంభోత్సవ బహిరంగ సభకొచ్చే ప్రజలకు అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. సభకొచ్చే వారికి అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.